పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయబోతున్నాడు అంటే రాజకీయ వర్గాలు అవుననే సమాధానం చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దారుణంగా ఓడించడంతో జగన్ పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడని, ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఇలాంటివి నాకు కొత్త కాదు, పోరాటం కంటిన్యూ చేస్తారని 4 ముక్కలు చెప్పినప్పటికీ ఆయనకు ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం లేనట్టు తెలుస్తుంది. గతంలో టీడీపీ 22 స్థానాలు గెలిస్తేనే అసెంబ్లీ సాక్షిగా ఎన్నో మాటలు, ఎన్నో సెటైర్లు వేసిన వైసీపీ కనీసం 2019లో చంద్రబాబు నాయుడు గెలుచుకున్న సంఖ్యలో కూడా సీట్లను గెలుచుకోలేకపోయింది. నిండు సభలో నాటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా, ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేసిన వాక్యాలకు ఖచ్చితంగా రివెంజ్ ఉంటుందని భావించిన జగన్ ఆ అవమానాన్ని భరించలేనని సన్నిహితులతో వాపోయినట్టు సమాచారం. తనకు ఎలాగో జైలు జీవితం తప్పదు కాబట్టి తాను రాజీనామా చేసి భారతిని పులివెందుల నుంచి గెలిపించుకోవాలని జగన్ భావించారని తెలుస్తుంది. అదేం దరిద్రమో గానీ జగన్ అనుకున్నవి అనుకున్నట్టు జరగటం లేదు. తాను రాజీనామా చేసి భారతిని పులివెందుల నుంచి గెలిపించుకోవాలన్న ఆలోచనలో జగన్ ఉండగానే భారతిని కూడా సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం అందడంతో జగన్ రాజీనామా ఆలోచన ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మొదట భారతిని వివేక మర్డర్ కేసు నుంచి ఎలా బయట పడేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు తను రాజీనామా చేస్తే మాటేసి కూర్చున్న బీటెక్ రవి ఎక్కడ సీటు ఎగరేసుకుపోతాడనే భయం కూడా జగన్ లో ఉన్నట్టు సమాచారం. భారతి అరెస్ట్ అనే అంశం తర్వాత జగన్ ని వేధిస్తున్న మరో పాయింట్ ఏమిటంటే, తాను అరెస్ట్ అయిపోయి, భారతి అరెస్ట్ అయిపోయి, అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అయిపోతే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిక్కెవరనే టెన్షన్ లో జగన్ ఉన్నట్టు సమాచారం. గతంలో తన జైలుకు వెళ్ళినప్పుడు విజయమ్మ, షర్మిల పార్టీని కాపాడారు. ఇప్పుడు ఆ ఇద్దరు పార్టీకి దూరం అయిపోయారు. ఇక పార్టీలో ఉన్న వారికి బాధ్యతలు ఇద్దాం, అందరూ తన మీద ఆధారపడిన నాయకులే తప్ప తనకు ఉపయోగపడే వాళ్ళు లేరు. టైం బాగాలేక అరెస్టుల మీద అరెస్టులు జరిగి కీలకమైన వ్యక్తులందరూ జైల్లో ఉంటే పార్టీని ఎలా కాపాడుకోవాలని జగన్ టెన్షన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.